సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. విమర్శ. జీవిత ప్రయాణంలో విమర్శలు తరచుగా మనం వింటూనే ఉంటాం. మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటికి తీసే శక్తి విమర్శకు మాత్రమే ఉంది. కొన్ని సమయాల్లో విమర్శలు మనం మింగే చేదు మాత్రలా అనిపిస్తాయి. వినడానికి చాలా కష్టంగా ఉంటాయి, మనసుని నొప్పిస్తాయి, మన మనసుని బాధ పెడతాయి. ఆ మాటలు గుండెల్ని లోతుగా గాయపరుస్తాయి. విమర్శించిన వారికి మనం సమాధానం చెప్తాం. ఆ క్షణం మన ఆలోచనలు మొద్దుబారుతాయి. కేవలం నాలుక మాత్రమే తనకు తోచినట్టు స్పందిస్తుంది. కానీ ఆ క్షణాల్లో ఒక్కసారి ఆలోచిస్తే, ఆ విమర్శను ముందుకు వెళ్ళడానికి ఓ శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మనం వినే ప్రతి కఠినమైన విమర్శలో అపారమైన విలువ కలిగిన అద్భుతాలు సృష్టించే ఒక శక్తి ఉంది. విమర్శ అనేది రెండంచులు ఉన్న కత్తి. అది మనసుని గాయపరచగలదు, అలాగే మనలో కొత్త ఉత్తేజానికి ప్రాణం పోయగలదు. విమర్శ కేవలం కఠినమైన పదాల సమాహారం కాదు. విమర్శ మనలో పరివర్తనకు ఉత్ప్రేరకం, పురోగతికి కారకం, వృద్ధికి, మన సామర్థ్యానికి ఒక నిదర్శనం. ప్రతి విమర్శతో మనం గతంలో కంటే బలంగా, తెలివిగా మారగలం. నిజమైన గొప్పతనం అనేది విమర్శలకు దూరంగా ఉండడంలో కాదు, దానిని స్వీకరించడంలో ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనే మన నిజమైన బలం వెల్లడవుతుంది. విమర్శ మన శత్రువు కాదు, మారువేషంలో ఉన్న గురువు. మన లోపాలను మనం పట్టించుకోని నిజాలను ప్రతిబింబించే అద్దం. ఒక శిల్పి ఒక కళాఖండాన్ని మలిచినట్లు విమర్శ మనల్ని అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. విమర్శలను స్వీకరించడానికి ధైర్యం అవసరం. వాటిని ఖండించడం కాకుండా మన ఆలోచనలను ముందుకు నడిపించే సారథిగా, మన వృద్ధికి, పురోభివృద్ధికి అవకాశాలు కల్పించే వారధిగా చూడాలి. విమర్శను విని కుచించుకుపోయే బదులు ఆ విమర్శను మనలో పట్టుదలను రగిలించే జ్వాలగా మలుచుకోవాలి. అప్పుడే ప్రతి విమర్శ మనకు ఒక సోపానంగా మారుతుంది, మన కలల వైపు మనల్ని నడిపిస్తుంది. విమర్శ లేకుండా మార్పు ఉండదు, విప్లవం ఉండదు, పురోగతి ఉండదు. విమర్శలు మనలో సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి, పురోగతి వైపు నడిపిస్తాయి, కొత్త ఆలోచనలకు ప్రేరణ ఇస్తాయి. విమర్శలు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. మన తప్పులను మనకు చెప్పని, మన ఆలోచనలను ఎవరూ సవాలు చేయని, మనల్ని మెరుగుపరచడానికి ఎవరూ ముందుకు రాని ప్రపంచంలో మనం ఎలా ఉంటాం? ఈ ప్రపంచం చాలా శాంతియుతంగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇలాంటి ప్రపంచంలో అభివృద్ధి, పురోగతి సుదూర స్వప్నాలుగానే ఉంటాయి. ఒక విమర్శ మనలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయగలదు, మరో విమర్శ మనం ఊహించిన శిఖరాలకు మనల్ని చేర్చగలదు. ఒక్క విమర్శ మన గుండెల్లో నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటే మనకు తెలియని శాస్త్రాల లోతులు చూస్తాము, మనం ఊహించని శిఖరాల వైపు అడుగులు వేస్తాము. విమర్శలను స్వీకరించడానికి మనం సిద్ధమైతే మన ఆలోచనలు ఎన్నో కోణాలలో ప్రయాణం చేస్తాయి, ఎదుటివారి దృక్కోణాలను అర్థం చేసుకుంటాయి. విమర్శలకు భయపడకుండా మనస్ఫూర్తిగా ఆదరిద్దాం, వాటిని బహుమతిగా స్వాగతిద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.